మంచిది ప్రియులారా, దేవుడి మహాకనికరములో ఆయన కృపలో మరి ఈ విధంగా ఈ వార్షికోత్సవ కూడికలు దేవుడు దీవెనకరంగా తన మహిమార్థంగా జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించిన ప్రియ సంఘబిడ్డలందరికీ అలాగనే దైవ సేవకులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఒక 10 నిమిషాలు ప్రియులారా, మరి గ్రీటింగ్స్ అన్నారు కాబట్టి దైవ సేవకులు మరి చాలా దూర ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చారు, చక్కని సందేశం అందిస్తారు. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక విషయాన్ని మాత్రం మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. కీర్తనలు 92వ కీర్తన మొదటి వచనాన్ని మీరు చదివినట్లయితే మనకందరికి తెలిసిన విషయమే ప్రియులారా. కీర్తనలు 92వ కీర్తన మొదటి వచనాన్ని మీరు చూస్తే యెహోవాను స్తుతించుట మంచిది అనే మాట ఉంది అక్కడ కదా. యెహోవాను స్తుతించుట, చెప్పండి, యెహోవాను స్తుతించుట చెప్పండి. యెహోవాను స్తుతించుట, వెనకవారు యెహోవాను స్తుతించుట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యెహోవాను స్తుతించుట మంచిది కదా. మరి సహజంగా మనుషులు ఏమనుకుంటూ ఉంటారంటే ఫలాంది మంచిది, ఫలానా మంచిది, ఫలాంది మంచిది కదా. డబ్బుంటే మంచిది, బంగారం ఉంటే మంచిది, వెండుంటే మంచిది, ఆస్తులుంటే మంచిది కదా, పొలాలుంటే మంచిది, స్థలాలుంటే మంచిది అనుకుంటాం. కానీ అసలు నిజంగా మంచిది ఏదో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది. ఇది అక్కడే ఉండిది కదా. కింద వచ్చిన అనుకోని మీరు చదివితే ప్రియులారా, మీరు చదవండి. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చూడండి, ఆయన నామాన్ని కీర్తించటం మంచిది. ఇంకా కింద వచ్చిన అనుకోని మీరు చదివినట్లయితే ప్రియులారా, చదవండి. నీ కృపను ప్రతి రాత్రి నీ శ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది, మంచిది, మంచిది. ఏది మంచిది అంటండి? యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామాన్ని ప్రచురించుట మంచిది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లలు, ఇదే మంచిది. ఈ మంచి కార్యము ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ అనుభవించాలని, దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఈ ప్రాంతము ప్రియులారా మంచిగా ఉండాలని, దీవించబడాలని ఈ ప్రత్యేకమైన పండగలు ఏర్పాటు చేయటం జరిగింది. మనమంతా మంచి కార్యాన్ని చేయాలని. ఏ కార్యం అండి? మంచి కార్యం చేయాలని కదా. ఒక అతను అన్నాడు కదా, నేను పట్టుకుందల్లా బంగారం అవుతే మంచిది అన్నాడు. ఏంటంట మంచిది? పట్టుకుందల్లా ఏమవ్వాలంట? బంగారం అవుతే మంచిది అన్నాడు. అరే బాబా, అది మంచిది కాదంటే కాదు, అదే మంచిది అంటున్నాడు కదా. దేవుడు వెళ్ళారా, ఒక్క రోజు సమయం ఇచ్చాడంట దేవుడు పట్టుకుందల్లా బంగారం అవటానికి. అప్పుడు ఇతను ఎంత సంతోషమో, వచ్చిందల్లా ఏం చేస్తూ ఉన్నాడు? పట్టుకుంటూ ఉన్నాడు. పట్టుకుందల్లా ఏమైపోతా ఉంది? అబ్బా ఎంత సంతోషమో, ఎగిరి గంతులేస్తూ ఉన్నాడంట. ఏది పట్టుకుంటే అది బంగారం, బంగారం అయిపోతూ ఉందంట. సాయంత్రం అయ్యేసరికి ప్రియులారా ఆకలేసేసింది. ఇక తీరా ఆ భోజనాన్ని పట్టుకుంటే అది కూడా ఏమైపోతూ ఉంది? బంగారం అయిపోతూ ఉంది. దేవుడు బిడ్డలారా, సంతోషం ఇక ఏమైపోయిందంటే నీరు కారిపోయింది. సాయంత్రం వరకు ఎంత బంగారం ఉన్నా తినటానికి ఆహారం లేకపోతే ఎలాగుండిద్దండి సంతోషం? కానీ అతనేమనుకుంటున్నాడు, నేను ఏదైతే పట్టుకుంటాను అది బంగారం అయితే మంచిది. ప్రియులారా, అది కాదు మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, అదేనండి మంచిది. మీరు ఈ విధంగా దేవుడు సన్నిధానానికి వచ్చి ఆయన స్తుతించడం ఎంతో మంచిది. చూడండి, ఇంకొక విషయం మీకు తెలుసా? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, ప్రతి విషయములో మీరు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయములో దేవుడికి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన్ని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు గత 24 సంవత్సరాలు ఈ పరిచర్యను 24 సంవత్సరాలు దేవుడు ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తూ, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఈ విధంగా దేవుడిని ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. కృతజ్ఞతా స్తుతులు
చెల్లిస్తూ ఉన్నారు. మరి దైవ సేవకులు మరి జాన్సన్ గారు పిల్లరా నిజంగా మంచి ఆత్మీయులు. మరి ఆ చివరి రోజుల్లో మాత్రం ఎక్కువగా మేము కలిసి స్నేహం చేయటం జరిగింది. ఆ చివరి రోజుల్లో, ఆ చివరి 2-3 సంవత్సరాల సమయంలో ఎక్కువ సమయం ఆయనతో గడిపాం. ఎప్పుడు నాతో ఒక మాట ఉంటూ ఉండేవాడు ఆయన, అయ్యా నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్లుగా ఉండేది అంటాడు ఆయన. నిన్ను చూస్తే నన్ను చూసినట్లుగా ఉండేది అనేవాడు. ఎందుకంటే ప్రియులారా అన్ని విషయాల్లో ఆయన ఎలాగుంటాడో ఇంచుమించుగా నేను కూడా అలాగనే ఉంటాను, తెలియకుండానే. సమయం విషయంలో చాలా సమయాన్ని ఖచ్చితంగా పాటించేవాళ్ళం. ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళి గద్దించేవాళ్ళం, ఇది చేయటం కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళం. ప్రదేవుడి పిల్లలు అలాంటి సమయంలో ఖచ్చితంగా ఆయన అనేవాడు, అయ్యా నిన్ను చూస్తూ ఉంటే నన్ను చూసుకున్నట్లుగా అనిపించింది నాకు అని. చాలా మంచి పరిచర్య చేశాడు ప్రియులారా. మరి తాను ఈ రోజుల్లో ఉంటే చాలా బాగుండేది, ఇంకా సేవ అభివృద్ధి అయ్యేది. మరి చక్కని పాటలు రాశాడు, పాడుతూ ఉండేవాడు. మేము కూడా సంఘంలో మరి రాసిన ఒక పాట ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం ఆరాధనలో. ఏంటది? కొండల తట్టున్నా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది, నీవే 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 నా సహాయకుడవు యేసయ్యా, నా సహాయకుడవు యేసయ్యా. కొండలు తట్టున్నా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. హల్లెలూయా. సరే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి మంచి దైవ సేవకుడు తన జ్ఞాపకం చేసుకుంటూ సంఘ బిడ్డలందరూ మీరు వచ్చి ఈ విధంగా ఆ పరిచర్యను ముందుకు నడిపిస్తూ మరి చక్కగా మంచి దైవ సేవకులు ఉదయ్ గారు నేను చూసినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాను. చాలా తగ్గించుకొని పరిచర్ని జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నారు. నేటి దిన పరిచర్లు ఏం చేస్తూ ఉన్నారంటే పాడు చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. విశ్వాసాలను కట్టుకోవడం చేతకాక పాడు చేసే వాళ్ళని ఎంతోమందిని మేము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి దైవ సేవకుల్లో నేను గమనించాను ఆ విషయాలు. చాలా చక్కగా తగ్గించుకొని పరిచర్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ చక్కని మాటలు అందిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను కదా, నిజంగా ప్రభువా నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నీ ప్రణాళికలు ఎంత మంచిగా ఉంటాయి తండ్రి. ఎవరైతే ఈ ప్రాంతానికి అవసరమో, ఏ సేవకుడైతే దీన్ని నిలబెట్టగలుగుతాడో ఆ సేవకుని మరి నడిపించి చక్కగా మీరు వాడుకుంటున్నారు దేవా, నీకు స్తోత్రం అని మేము ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మహాకృప ఏంటంటే మేము కొన్ని సమయాల్లో రావాలని ఆశ ఉన్నప్పటికీ మాకున్న పరిస్థితిని బట్టి మేము రాలేకపోతూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, మరి రవి బ్రదర్ చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా కొన్ని పరిస్థితులను అనుకూలపరిచి ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటిని పక్కన నెట్టేసేసి ఇక్కడికి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీతో పాటు కలిసి దేవుడిని స్తుతించడానికి ప్రియులారా, మనం ప్రతి విషయంలో ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఇంకా అదే కొలసీలు రాసిన పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, అక్కడ ఉండిద్ది కదా, పౌలు గారు ఒక చక్కని విషయాన్ని చెబుతాడు కదా, ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తానంటాడు. 1 దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. మీరు చూడండి, ఒక్క విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చదవండి. అమ్మ 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుడు, చదవండి అమ్మ, దేవుడి ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడంటే చెప్పండి, అప్పుడప్పుడు కాదు అమ్మా, ఎప్పుడు స్తుతించాలి దేవుణ్ణి మనము? ఎల్లప్పుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అప్పుడప్పుడికే కష్టం అవుతూ ఉంది కదా, అప్పుడప్పుడే స్తుతించడానికి కష్టపడుతూ ఉన్నారు.
దేవుణ్ణి స్తుతించటము మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎలాగ దేవుణ్ణి స్తుతించాలంటే ప్రతి విషయంలో ఆయన్ని మనం స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలి. చెప్పండి, ఎప్పుడండి? డబ్బులు వచ్చినప్పుడు కాదు, ఉద్యోగాలు వచ్చినప్పుడు కాదు, స్థలం ఇచ్చినప్పుడు కాదు. ప్రియులారా, ఏవి ఎప్పుడు స్తుతించాడు? చెప్పండి, ఏవి ఎప్పుడు స్తుతించాడండి? అన్నిటిని పోగొట్టుకున్నప్పుడు ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి. అది మనోళ్ళు ఏం చేస్తారు? మీరు కాదులేండి, కొంతమంది ఉంటారు వచ్చినప్పుడే ఇచ్చినప్పుడే దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఈ మధ్య ఒక ముసలాయన వచ్చి అంటాడు కదా, అయ్యా 4,000 ఇస్తున్నారంట, పింఛన్ 6,000 ఇవ్వాలంట ఆయనకి. ఎంత ఇవ్వాలంట అండి? ఆ కుంటాడికి ఇస్తున్నారు 6,000, ఆడికి ఇంకెవరికి ఇస్తున్నారంట, ఆయనకి ఈయనకి ఇస్తాను, ఆయనకి ఇస్తున్నాడు 6, నాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు. మరి నువ్వెంత ఇస్తున్నావయ్యా దేవుడికి అన్నా. నేను 100 రూపాయలు ఇస్తున్నానయ్యా. ఎంత ఇస్తున్నాడు అంటండి? 4,000 ఇస్తే ఎంత ఇవ్వాలి? మరి ఎంత ఇస్తున్నాడు ఈయన? 7 రూపాయలు వచ్చినప్పుడు ఎంత ఇచ్చావయ్యా అంటే 100 అంట. 2,000 వచ్చినప్పుడు, 3,000 వచ్చినప్పుడు ఇది మాత్రం పెరగదు, ఈయనకు మాత్రం పెరగాలి. ఈయనకు 6,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి. ఆయన మాత్రం ఎంత వచ్చినా ఇచ్చేది. అదే నా కృతజ్ఞత అంటే. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, ఎల్లప్పుడూ పౌలు గారు అంటున్నాడు కదా, ఏం చేస్తాడంట? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఎల్లవేళల్లో ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, నేను ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా నా దేవుణ్ణి స్తుతించడం మాత్రము మానుకోను అంటున్నాడు. ఇంకా అదే అక్కడే ఉండేది కదా, 2వ అధ్యాయం అనుకుంటాను, మొదటి దశలోని పత్రిక 2 మొదటి అధ్యాయమేనా? నాకు ఇక్కడ లైట్ కనపడట్లేదు. 13వ వచనం చదవండి. మరి 2వ అధ్యాయం 13వ వచనం. ఈ హేతు చేతను మీరు దేవుడు గూర్చిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్లుగా దేవుడు వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఎలాగంట? మానక. చెప్పండి, మానక దేవుడికి ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు. అది ఆయన స్తుతించే విషయం మనం ఎప్పుడు మానుకోకూడదు. కొంతమంది దేవుడిని మానుకుంటారు చిన్న చిన్న విషయాల్లోనే. ఈ మధ్య ఒక ఆమెను అడిగాను, అమ్మ ఆదివారం ప్రార్థనకి ఎందుకు రాలేదంట? అంటది కదా, ఓర్కనండి అంటుందామా. ఎందుకు రాలేదంట? అమ్మో ఎంత ఇంపార్టెంట్ పని చెబుతుందో, ఓర్కనే రాలేదు లేండి అంటుంది. ఓర్కనే మానుకుంటుందంట మందిరం. పౌలు గారు అంటాడు కదా, ఆయన స్తుతించటం నేను మానుకోను, మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అంటున్నాడు ఆయన. చూడు, కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుని సంఘాన్ని కనిపెట్టుకొని ఉండండి, దేవుణ్ణి స్తుతించండి. ఈ విధంగా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మీతో పాటు 4గురిని పట్టుకొని రండి. ఎంతమందినండి? ఒకళ్ళన్నా తెస్తున్నారా? కనీసం పిల్లలనన్నా, భర్తనైనా, ఒకళ్ళనైనా. తండ్రి సన్నిధి సాలేం రాజాని దగ్గరికి నేను వెళ్ళాను. అన్న, ఇంత త్వరగా మీరు ఎలాగ అభివృద్ధి చెందారన్నా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నాతో? ఇది నా టాలెంట్ కాదన్నాడు, నీలాగా నేను ప్రార్థన చేయలేను అన్నాడు, మీ అంత వాక్యం కూడా మేము చెప్పలేను అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక కుంటామని పిలిచాడు. ఒక కుంటామని, ఆమె సరిగా కాలు లేదు, ఇలాగ నడుచుకుంటా వచ్చిందాం. ఆమెను అడిగాడు, 8 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు అన్నాడు. 6 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను అన్నయ్యా అనింది. అని అదేంటని మీకు తెలియదా చెప్పమన్నాడు ఆయన. 6 సంవత్సరాలుగా నేను వస్తున్నాను మందిరానికి అనింది. ఈ 6 సంవత్సరాల మందిరానికి ఎంతమంది నుండి నడిపించావంట అని చెప్పింది. 76 మందిని అనిందామా. మేము ఎంతమందిని అంటా అండి? 76 మందిని నేను తీసుకొని వచ్చానంటే ఆమె చెప్పిన మాటకి నాకు సిగ్గుతో తల ఉంచుకున్నా నేను. ఆయన ఏమన్నాడు తెలుసా నాతో? ఇలాంటి వాళ్ళు నా దగ్గర 100 మంది ఉన్నారు. స్తోత్రం చేద్దాం, చెప్పని గట్టిగా హల్లెలూయా. నాలో ఏమి లేదు, ఇదిగో వీళ్ళే ఈ సంఘ అభివృద్ధికి కారణం అన్నాడు ఆయన. మరి మనం ఎంతమందిని చేస్తున్నామండి? కొంతమంది మీరు మంచోళ్ళండి, కొంతమంది చూసి వచ్చేవాళ్ళు కూడా రాకుండా ఆగిపోతున్నారు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఎంతమందిని తీసుకొని వస్తా ఉన్నా? కనీసం మీటింగ్స్ కన్నా అయ్యా మీటింగ్స్ జరుగుతున్నాయి పదండి, కుటుంబంగా వెళ్ళి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం అని వస్తే ఎంత బాగుండిద్దండి. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు దీవించబడాలని చెబుతున్నాను నేను. దేవుని మనం ఎలా స్తుతించాలంట చెప్పండి? ఎలా స్తుతించాలని? ఎల్లప్పుడూ మానక ప్రతి విషయంలో దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు
అలా చేయటం చాలా మంచిది. అలాగ మనం ఉందాం, దేవుడి చేత దీవించబడదాం. అలాంటి కృపా దీవులు చేరవచ్చిన బిడ్డలందరికీ దేవుడు దయచేయును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంతో చెప్దాం అందరం కూడా హల్లెలూయా.